బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై తెలంగాణ ఉద్యమకారులు గొంతెత్తుతున్నారు. అవును, ఇది మా జాగిరే, మా అయ్యల జాగిరే, మా భవిష్యత్తు బిడ్డల జాగిరే అంటూ ఇక పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. రైట్, ఒకసారి జనసేన నేత పవన్ కళ్యాణ్ తెలంగాణ గడ్డపై చేసినటువంటి వ్యాఖ్యలు చూద్దాం. ఆ తర్వాత తెలంగాణ వాదులు ఉద్యమకారుల వీడియో బయట చూద్దాం. నాకు ఈ మధ్యన వస్తావంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి? బెదిరించే వాళ్ళ మీ అయ్యా జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను. ఆంధ్రాలో అయితే తల తీసేయనంటారు కోనసీమలో కొంతమంది. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. ఒకసారి ఇదే అంశం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ శ్యామ్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు, ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. గద్దర్ బిడ్డ వెన్నెల సైతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు. తెలంగాణ వాదులు ఉద్యమకారులు ఒక్కొక్కరు తమ గొంతును వినిపిస్తున్నారు. ఇది బరాబర్ మా జాగిరి, మా అయ్యల జాగిరి, భవిష్యత్తు మా బిడ్డల జాగిరి పవన్ కళ్యాణ్ అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్, నౌ తెలంగాణ శ్యామ్ నాడు ప్రస్తుతం మనతో ఫోన్ లైన్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో తెలంగాణ శ్యామ్ గారు నమస్తే అండి. సో గద్దరు కూతురు వెన్నెల స్పందించారు. గద్దరుకు నేను చాలా సహాయం చేసిన, ఆయనకు నాకు చాలా చనువున్నది, నా జేబులో చేతిలో డబ్బులు కూడా తీసుకున్నటువంటి చనువుందంటూ కూడా గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు మనం చూసినాం. సో గద్దర్ కూతురు వెన్నెల రియాక్ట్ అయింది, నిజంగా ఇది మా జాగిరే, మా అయ్యల జాగిరే, మా బిడ్డల జాగిరే అని. సో తెలంగాణ శ్యామ్ ఏం చెప్తాడు? 100% వెన్నెలక్క గారి మాటలతోనే నేను ఏకీభవిస్తున్నా. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. సార్, మేమేమంటున్నామనంటే ఇది మళ్ళీ 2 తెలుగు రాష్ట్రాల ప్రజల రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసి ఒకరినొకరు ప్రాణాలు తీసుకునేటువంటి దానికి కారకులు పవన్ కళ్యాణ్ గారు కావద్దని నేను చేతులెత్తి దండం పెడతా ఉన్నాను. మీరు మీ అయ్యల జాగిర అంటా ఉన్నారు, గద్దరన్నకు నేను కారు కొనిచ్చినంటా ఉన్నారు, కొండగట్టు అంజనకు నిధులు తీసుకొచ్చినంటా ఉన్నారు. అంటే ఇవన్నీ మీరు మానవత్వ కోణంలో మీ దయా జాలి అనేటువంటి గుణంతో చేసింది కాదా? మీ సహాయం చేసినటువంటి దాని వెనకాల మీ రాజకీయ ఎజెండా దాగి ఉన్నదా? ఇప్పుడు మీ కుటిల నీతి, మీ కుళ్ళు, మీ అంతా బయటపడ్డది. గద్దరన్న డబ్బులే కావాలనుకుంటే కోట్లాది మంది గద్దరన్నను ప్రేమించే వాళ్ళు ఉన్నారండి. 5 రూపాయలు 10 రూపాయలు కాదనుకుంటే 140 కోట్ల భారతీయ ప్రజలు మనిషికి 100 రూపాయలు వేసుకున్నా గద్దరన్నకు స్పెషల్ ఫ్లైట్లు కొనియగలుగుతారండి. ఎంతో మంది పాలకులను ధిక్కరించినటువంటి వాడు గద్దరన్న. ఎంతో మంది ప్రధానమంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని, మంత్రులని, చాలా మంది నియంత్రణని, గూండాలను చూసినటువంటి వాడు. తన పాటతోనే రాజ్యాన్ని ధిక్కరించినటువంటి వాడికి నేను కారు కొనిచ్చాను అని చెప్పేసి నువ్వు చిన్నవి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పు? నువ్వు చెగువీర అన్నప్పుడు, నువ్వు సోషలిస్టు భావాలు నీలో ఉన్నప్పుడు, అరే తమ్మి భారతదేశం యొక్క స్థితి ఈ విధంగా ఉందిరా అనేటువంటి నా పాటలు నీ పాటలు నీ సినిమాలో పెట్టుకున్నావు రా అనేటువంటి కోణంలో నీ దగ్గరికి వస్తే ఎస్ గద్దరన్న నాకు చెగువీర ఇష్టం, నేను కూడా విప్లవ భావజాలాలు ఉన్నటువంటి వ్యక్తిని అనే అటువంటి వాదనను ఆయన దగ్గర చేసిన వాటిని ఆయన ఇది చేశాడు. హక్కుని చేసుకున్న సొంత తమ్ముడు అనుకున్నాడు. అంతేగాని ఈ రోజు కారు కొనిచ్చాను లేకపోతే కొండగట్టుకి ఇచ్చాను ఏంటండి? తెలంగాణ ప్రజలు సినిమాలు చూడట్లేరా? టికెట్లు కొంటలేరా? అంటే దేవుణ్ణి కూడా కొండగట్టంజనకి మీ సొంత డబ్బులు ఏమైనా ఇచ్చారా అండి? నిధులే కదా తీసుకొచ్చి ఇచ్చారు. సొంత చాలా మంది మహేష్ బాబు గారు కూడా ప్రజాసేవ చేస్తున్నారండి క్యాన్సర్ పేషెంట్లకు. చాలా మంది చిన్న చిన్న హీరోయిన్లు కూడా చేస్తున్నారండి. వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి అభిమానులతో మేము ఇంత చేసాం అంత చేసాం అని చెప్పుకుంటారా? సనాతన ధర్మంలో శ్రీ వైష్ణవ పురాణంలో ఒక చేయితో సహాయం చేస్తే ఇంకో చేయికి తెలియకుండా చేయాలి, సహాయం అనబడుతుంది. చేసి చెప్పుకునేదాన్ని రాజకీయం అనబడుతుంది కదా, సహాయం ఎలా అనబడుతుందండి? కాబట్టి ఇటువంటి అది కాకుండా మీరు మీ అయ్యల జాగిర అంటారు. ఎస్, మా అయ్యల జాగిరే కదా. మీ అయ్యల జాగిర అయితే కాదు కదా. చంద్రబాబు నాయుడు అయ్యా జాగిరి కాదు, రాజశేఖర్ రెడ్డి అయ్యే వాళ్ళ జాగిరి కాదు, జగన్మోహన్ రెడ్డి అయ్యే జాగిరి కాదు, కిరణ్ కుమార్ రెడ్డి అయ్యే జాగిరి కాదు, నారా లోకేష్ అయ్యే జాగిరి కాదు, పవన్ కళ్యాణ్ అయ్యే జాగిరి కూడా కాదు. తెలంగాణ ప్రజల అయ్యల అవ్వల జాగిరి, బరాబర్ మా అయ్యల మా అవ్వల జాగిరే.
మీరు బతకడానికి వచ్చిన వాళ్ళు చక్కగా బతకండి. ఏ దేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ బిడ్డ వచ్చినా తెలంగాణ తల్లి నీడనిస్తది, ఇంత బువ్వ పెడుతుంది, కంటికి రెప్పలాగా కాచుకుంటది. అంతేగాని మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం. ఎవరిని వెళ్ళిపోమన్నామండి మేము? ఎవరిని వెళ్ళిపోం? మీరు 11 రోజులు అన్నం మానేస్తారు. రాష్ట్ర విభజన అంటే మీకు ఇష్టం లేదు. అదే రోజు మళ్ళీ మీరు సభ పెడతానంటారు. అప్పుడు ప్రజలు ప్రతిఘటిస్తే శాంతి భద్రతకు ఇబ్బంది కలుగుతుంది, మీటింగ్ క్యాన్సిల్ చేస్తే దాన్ని 2 ప్రాంతాల మధ్య పంచాయతీలుగా పులిమింది మీరు. మీకు రాష్ట్ర విభజన ఇష్టం లేదు, మీరు ఎలా ఆవిర్భావ దినోత్సవ సభలు చేసుకుంటారండి? నాకు అర్థం కాదు. మీ సినిమాలో డైలాగే ఉంటుంది, స్వాతంత్ర ఆగస్టు 15 రోజు బ్రిటిష్ కంపెనీ చాక్లెట్లు పంచినంత మహాపాపం అని అన్నారు. అవునా? ఆగస్టు 15 రోజు బ్రిటిష్ కంపెనీ వాడు చాక్లెట్లు పంచడం ఎంత పాపమో అంత పాపం అని మీరు సందర్భంలో అన్నారు కదా. ఎస్, మీరు కూడా మీటింగ్ పెట్టుంటే నిన్న కనుక అంత పాపం అవుతుండే. మీరు మీ మనసులో కదా తెలంగాణ విభజన మీకు ఇష్టం లేదు, తలుపులు మూసిస్తారు, తెరిచిస్తారు అని మాట్లాడు. కానీ పవన్ కళ్యాణ్, శ్యామ్ గారు, పవన్ కళ్యాణ్ క్లియర్ చెప్తా ఉన్నాడు, తెలంగాణలో సమస్యల మీద ప్రశ్నిస్తా, సమస్యలు ఉన్న చోటుకు వెళ్తా, తిరుగుతా, ఎవరు అడ్డుకుంటారో చూస్తా, ఇక్కడ పోటీ చేస్తా అని చెప్తా ఉన్నాడు కదా. సో దీని మీద ఏం చెప్తారు? రాజ్యాంగం నాకు హక్కు కల్పించింది అంటున్నాడు. అంటే ఈయనకి 2 సార్లు పోటీ చేసినప్పుడు సమస్యల మీద కొట్లాడకుండా పోటీ చేశాడు అట్లా. 2014లో చేశాడు, తర్వాత చేశాడు. మన మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా, ఎలక్షన్స్ లో కూడా చేశాడు. కొట్లాడు. తెలంగాణలో ఎందుకు? గుజరాత్ లో కొట్లాడండి సమస్యల పైన, ఉత్తరప్రదేశ్ లో కొట్లాడండి సమస్యల పైన. మీరు దేశభక్తులు అంటున్నారు కదా, భారతదేశం అంతర్భాగం తెలంగాణ అంటున్నారు కదా. ఎస్, తెలంగాణ భారతదేశం అంతర్భాగం కాదు, తెలంగాణలోనే భారతదేశం అంతర్భాగం అని చెప్పాలి మీరు. కొట్లాడండి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అన్ని కొట్లాడండి. ఎవరైతే అంటున్నారు? మీరు పోయి ప్రచారం చేశారు తమిళనాడులో, ఏమైంది? మీతో పాటు ప్రచారంలో పాల్గొన్న అన్నామలే రాజీనామా చేసి సొంతగా పార్టీ పెట్టుకుంటుండు. మీ పతారా గది. మీరు సినిమా హీరో లాగా ఉండండి, సినిమాలు తీయండి, నా సినిమాలు చూడండి. మీకు రాజకీయాలు సెట్ కావు, మీకు సిద్ధాంతం, ఐడియాలజీ, ఎథిక్స్ మీకు లేవు. పవన్ కళ్యాణ్ గారు మీరే చెప్పారు, ఇది హిందీ వాళ్ళ పార్టీ అన్నారు, హిందువుల పార్టీ కాదన్నారు. ఉత్తరాది ఆధిపత్యం మా దగ్గర ఏందన్నారు, హిందీ భాషను బలవంతంగా మా మీద రుద్దుతున్నా అన్నారు. మేమంటే చిన్న సౌతాలంటే మీకు అంత చిన్న చూప అన్నారు. మీరు అంటున్నారు ప్రాంతీయవాదం టెర్రరిజం కంటే చాలా ప్రమాదం అంట. మేము తెలుగు దేశం అని ఎక్కడన్నా తెలంగాణ కాదండి, తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉంది, కానీ తెలుగు దేశం ఒక ఏకంగా తెలుగు జాతికి దేశం పేరుతో పార్టీ పెట్టింది కదా అండి. మరి అది ప్రాంతీయవాదం కిందికి రాదా? కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ గారు, మీరు మీ భుజాల మీద నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, చంద్రబాబు నాయుడు తుపాకీ పెట్టి తెలంగాణ ప్రజల్ని కాల్చాలని చూస్తే ఇక్కడ చూడడానికి ఎవరు పిచ్చోళ్ళు ఎవరు లేరు. తెలంగాణ ప్రజలు అన్ని పసిగడతా ఉన్నారు, మీతో ఎవరు ఆడిస్తున్నారు ఈ నాటకాలన్నీ తెలుసు. కాబట్టి మీరు వారాహి మీటింగ్ పెట్టుకున్నప్పుడు మేము స్వాగతించాం, పర్మిషన్ ఇచ్చాం అని తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రజలు కూడా ఆదరించారు. మీరు ఇటువంటి రాజకీయాలు చేసి మీరు ఏమంటారు, మిమ్మల్ని మీరు దిగదార్చుకోకండి. రైట్ థ్యాంక్ యూ శ్యామ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు మాత్రం అగ్గి మీద గుగ్గిలంలా పవన్ పై ఇక ఎన్కౌంటర్కు ఇస్తున్నటువంటి పరిస్థితి ఆయన వ్యాఖ్యలకు. సో ఎన్కౌంటర్ టైప్లో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా పవన్ వ్యాఖ్యలకు మరి తీవ్రంగా ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్నారు. ఉద్యమకారులంతా కూడా ముక్త ఖండంతో ఇక పవన్ వ్యాఖ్యలను అయితే ఆయనను వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఒకసారి గద్దర్ కూతురు వెన్నెల సైతం స్పందించింది. సో పవన్ కళ్యాణ్, మీరు హీరోగా మిమ్మల్ని మేము అభిమానిస్తాం, కానీ మీరు తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ బిడ్డల మీద, తెలంగాణ అమరుల త్యాగాల మీద మీరు మాట్లాడితే మేము సహించమని చెప్తా ఉంది. సో ఇది బరాబర్ మా అయ్యల జాగిరి, మా బిడ్డల జాగిరి, మా భవిష్యత్తు, మా తరాల జాగిరి అంటూ కూడా ఆమె ఘాటుగానే పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. సో ఒకసారి గబ్బర్ సింగ్కు గద్దర్ కూతురిచ్చిన కౌంటర్ని చూసే ప్రయత్నం చేద్దాం. గౌరవనీయులైన పవన్ అన్న గారు, మీరు ఒక నటుడుగా, గద్దరన్న అభిమానిగా తెలంగాణ ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని గౌరవిస్తానే ఉంటారు. కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీరు మాట్లాడిన మాటలు ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. తెలంగాణ సినిమాల్లో యాక్ట్ చేస్తే రాలేదు, తెలంగాణ పొత్తులకు పోతే రాలేదు, తెలంగాణ పైసలు వంచితే రాలేదు, తెలంగాణ లాబీలు చేస్తే రాలేదు. తెలంగాణ పోరాటం ఓ సాయుధ పోరాటం, తమ రక్తం చిందించిన గడ్డగా నిలబడ్డ తెలంగాణ బిడ్డల త్యాగాల పోరాటం. తెలంగాణ ఒక ఆత్మగౌరవ పోరాటం.
ఎవరిని ఒక బాధ పెట్టకుండా, ఎవరిని హింసించకుండా తమను తాము ఆహుతి చేసుకున్న శ్రీకాంత్ చారియే సాక్ష్యం. తెలంగాణ పోరాటం ఒక సాంస్కృతిక యుద్ధం. పాటలతోని మాటలతోని ప్రజల్లోకి వెళ్ళి గడప గడపకెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేసిన పోరాట గాథలున్న చరిత్ర ఈ తెలంగాణ గడ్డ. మా భూములు మావి, మా నీళ్లు మావి, మా పాలన మాది అనే ఒక నినాదంతో పల్లె పల్లె గడప గడప త్యాగాలు చేసి సాధించుకున్న పోరాట గడ్డ. తొలి దశ తెలంగాణ పోరాటంలో 2000 పైన అమరులయ్యారు. అది ఆన్ రికార్డ్. కానీ ఎంతో మంది అడవిలో అన్నలు తెలంగాణ కోసం సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఎన్కౌంటర్ చేయించబడ్డారు. అట్లాగే మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థులు 1200 మంది విద్యార్థులు అమరులయ్యారు. ఎంతో మంది ఆడబిడ్డలు తల్లులు తమ కొడుకులని తమ బిడ్డలని నడవండ్రా బిడ్డ, మన తెలంగాణ మనది, మీరు ముందుకెళ్ళండి, పోరాటంలో భాగంగండి, మేం కుటుంబాలను చూసుకుంటాం అని వీరగాథలు నడిచిన తెలంగాణ మనది. ఎస్, మీరన్నట్టే ఈ తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరే. మీరన్నట్టే నిన్న తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరు, ఈ రోజు మా జాగీరు, రేపు మా భావితరాల బిడ్డలు తెలంగాణ వారసులు. ఇది మా గడ్డనే, మా తెలంగాణ గడ్డనే, మా త్యాగాల గడ్డనే అని తెలియజేసుకుంటూ గబ్బర్ సింగ్ పై గద్దర్ కూతురు వెన్నెల ఘాటుగానే స్పందించారు. ఇవాళ మా జాగిరి, రేపు మా బిడ్డల జాగిరి, ఇది తెలంగాణ మా అయ్యల జాగిరి అంటూ చాలా ఘాటుగానే స్పందించారు. రైట్ నో ప్రస్తుతం చాలా చర్చనీయాంశంగా మారుతుంది పవన్ కళ్యాణ్ మీ అయ్య జాగిర తెలంగాణ అనే వ్యాఖ్యలకు చాలామంది తెలంగాణ వాదులు ఖండిస్తున్నారు, ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఇక మందుల సామెల్ ఇలా వరుస పెట్టుకుంటూ పోతే సో తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులంతా కూడా తమ గొంతును వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. సో అందులో భాగమే జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను గద్దర్ కూతురు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల ఖండించారు. తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగిరి, ఈరోజు మా జాగిరి, రేపు మా బిడ్డల జాగిరి అన్నారు. పైసలు పంచితేనో లాబీలు చేస్తేనో తెలంగాణ రాలేదని త్యాగాలు చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. తెలంగాణ ఉద్యమం ఆత్మగౌరవ పోరాటమని, ఉద్యమంలో ప్రాణాలు తీసుకున్నామే తప్ప ఎవరిని ఒక్క మాట కూడా లేదంటూ, తెలంగాణ అన్నందుకు చాలామందిని ఎన్కౌంటర్ చేశారంటూ, ఉద్యమంలో చాలామంది తల్లులు తమ బిడ్డల్ని కోల్పోయారంటూ నటుడిగా గద్దర్ అభిమానిగా పవన్ని అభిమానిస్తారంటూ ఆమె హాట్ కామెంట్ చేశారు. ఇక నిన్న హైదరాబాద్లో తన నివాసంలో మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గద్దర్పై కీలక వ్యాఖ్యలు చేశారు. గద్దర్ ఓసారి తన వద్దకు వచ్చి తన వెన్నులో బుల్లెట్ దిగిందని, దానికి కారణంగా ఎక్కడికైనా ప్రయాణాలు చేసేందుకు ఇబ్బందిగా ఉందంటూ, తను అడిగితే 2-3 రోజుల్లో కారు కొని ఇచ్చానని, ఇవాళ నన్ను విమర్శిస్తున్న వారంతా గద్దరన్న బతుకుండగా ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. గద్దరన్న విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టుకుంటామని, అది నా వ్యక్తిగత విషయమని పవన్ చెప్పారు. ఇక గద్దరన్నపై నాకున్న ప్రేమ గౌరవాన్ని తప్పకుండా చూపిస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సో గద్దర్ని దగ్గర చేసుకొని తెలంగాణలో పోటీ చేయాలి, తెలంగాణలో పాగా వేయాలనుకున్న పవన్ కళ్యాణ్కు గద్దర్ కూతురు వెన్నెల ఘాటుగానే స్పందించారు. సో ఒక తెలంగాణ ఆడబిడ్డ చాలా ఘాటుగా స్పందించింది. తెలంగాణ ఊరికే రాలే, తెలంగాణ ఎవరో ఉత్తగా ఇయ్యలే, ఎన్నో త్యాగాలు చేస్తే, ఎంతోమంది ప్రాణాలు అర్పిస్తే, ఎంతోమంది జైలుకు పోతే, దెబ్బలు తింటే, ఉపవాసాలుంటే, సకల జనులు మరి రోడ్ల మీద వచ్చి ధర్నాలు, దీక్షలు, నిరసనలు చేస్తే వచ్చింది తెలంగాణ. కోట్లాది మంది కొట్లాడితే వచ్చింది తెలంగాణ. పవన్ కళ్యాణ్ మీరు మాట్లాడుతున్నారు కదా ఇది మీ అయ్య జాగిరి అని, అవును బరాబర్ ఇది మా బిడ్డల జాగిరి, మా అయ్య జాగిరి, మా జాగిరి, మా భవిష్యత్తు తరాల జాగిరి అంటూ ఒక నిక్కసైన తెలంగాణ బిడ్డ పవన్ కళ్యాణ్కు ఘాటుగానే స్పందించింది. మరి ఈ స్పందనతోటి గద్దరు కూతురు వెన్నెల ఎప్పుడైతే కౌంటర్ ఇచ్చిందో పవన్ కళ్యాణ్కు, సో అప్పుడే అసలైనటువంటి వార్ మొదలైంది. చాలామంది మరి గద్దరు కూతురు అనిపించుకున్న వెన్నెల అంటూ చాలామంది సోషల్ మీడియా వేదికగా వెన్నెలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఎస్ బరాబర్ ఇది మా అయ్యల జాగిరి అంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం పవన్ వ్యాఖ్యలతో
కొంత తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ప్రజలంతా కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు, కౌంటర్లు ఇస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తెలంగాణ బిడ్డల ఆవేదనను వెలగక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడితో ఈ సమస్య పులి స్టాప్ పడే అవకాశం ఉందా, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మరిన్ని వివాదాలకు దారితీసే అవకాశం ఉందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. పెడతావు నీకు హైదరాబాద్లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి? బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను. ఆంధ్రాలో అయితే తల తీసేయని అంటారు కోనసీమలో కొంతమంది. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి.